ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత నుంచి దాదాపుగా చాలా వరకు రాజీనామాలు జరుగుతున్నాయి. కార్పొరేషన్స్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ జరుగుతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఏవైతే ఏపీలో మొత్తం 12 యూనివర్సిటీలు ఉన్నాయి, 12 విశ్వవిద్యాలయాలు. వీటికి వైస్ ఛాన్సలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రాజీనామాలు చేశారు. ఇప్పుడు వీళ్ళ రాజీనామాల్ని ఆమోదించాలి. ఇది ఎవరు ఆమోదించాలి అంటే యాక్చువల్గా విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించేది ఛాన్సలర్. ఈ ఛాన్సలర్ ఎవరు? గవర్నర్. సో నియామకం గవర్నర్ చేతిలోనే ఉంటుంది, తీసేయటం కూడా గవర్నర్ చేతిలోనే ఉంటుంది. మరి గవర్నర్ ఎవరినన్నా ఎతికి పట్టుకొచ్చి ఈ స్థానంలో కూర్చోబెడతారా అంటే లేదు. ప్రభుత్వం ఎవరి పేర్లు అయితే సూచిస్తుందో వాళ్ళని వైస్ ఛాన్సలర్గా నియమించడం గవర్నర్ పని. అదే చేస్తాడు ఆయన. సో ఇప్పుడు ఈ వైస్ ఛాన్సలర్లందరూ మోకమ్మడిగా రాజీనామాలు చేసి రాజీనామా లేఖలు గవర్నర్కి పంపించారు. ఇప్పుడు గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వీళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారా లేదా ఎవరన్నా బెదిరింపులు భయపెట్టడంతో రాజీనామాలు చేశారా? ఇది ముఖ్యమైనటువంటి ఒక అంశం ఇక్కడ. ఎందుకని అంటే ఒక యూనివర్సిటీకో 2 యూనివర్సిటీలకో రాజీనామా లేఖలు వస్తే సరే వాళ్ళ ప్లేస్లో వేరొకళ్ళని వెయ్యండి అని చెప్పి ప్రభుత్వానికి సూచించవచ్చు. ప్రభుత్వం ఎవరి పేర్లు అయితే సజెస్ట్ చేస్తుందో వాళ్ళని వైస్ ఛాన్సలర్లుగా నియమించవచ్చు, అవకాశాలు. కానీ 12 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ఒకేసారి రాజీనామా చేశారంటే గవర్నర్ ఖచ్చితంగా వాళ్ళని పిలిపించుకుని అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు ఒకేసారి ఇంతమంది రాజీనామాలు చేశారనేది ఖచ్చితంగా అడుగుతాడు. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం సమాధానం చెప్తారు? టీడీపీ వాళ్ళు బెదిరించారని చెప్తారా? జనసేన వాళ్ళు బెదిరించారని చెప్తారా? విద్యార్థి సంఘాల వాళ్ళు బెదిరించారని చెప్తారా? లేదా గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి అనుకూలంగా మేము పనిచేసాము యూనివర్సిటీల్లో, అందుకు విద్యార్థులు తిరగబడ్డారనో విద్యార్థి నాయకులు తిరగబడ్డారనో లేకపోతే ఇప్పటి ప్రభుత్వం మా మీద బెదిరింపులకు పాల్పడిందనో చెప్తారు. అసలు ఏం చెప్తారు? దాన్ని బట్టే ఇప్పుడు గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి అనుభవం ఉన్నటువంటి, న్యాయం ఏదో అన్యాయం ఏదో తెలిసినటువంటి గవర్నర్ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేదే ఒక $1 మిలియన్ ప్రశ్న.